హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం ఎస్ఎస్సి జీడీకి సంబంధించి 24th జరిగిన ప్రీవియస్ పేపర్ ఎక్స్ప్లెనేషన్ థర్డ్ అండ్ ఫోర్త్ షిఫ్ట్ జీకే క్వశ్చన్స్ అనేది ఇప్పుడు మనం డిస్కస్ చేసుకుందామా. ఫస్ట్ వన్, కర్చీ పూజ ఈజ్ ప్రైమరీలీ సెలబ్రేటెడ్ ఇన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్ ఆఫ్ ఇండియా అండి. ఏ స్టేట్లో ఈ కర్చీ పూజను జరుపుకుంటారనే క్వశ్చన్ అయితే అడిగారు. బీహార్, రాజస్థాన్, తమిళనాడు, త్రిపుర. ఆన్సర్ వచ్చేసి త్రిపురలో సెలబ్రేట్ చేసుకుంటారండి. ద రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాజ్ ఎస్టాబ్లిష్డ్ ఆన్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్బీఐ ఎప్పుడు ఎస్టాబ్లిష్ అయింది? 1932 May 1, 1945 January 1st, 1935 April 1st, 1935 June 1st. మనకి ఆన్సర్ వచ్చేసి 1935 April 1st. Who has been awarded Sangeet Natak Academy Award in the year 2016 for the contribution to Chow Dance? ఎవరికి చౌ డ్యాన్స్లో సంగీత నాటక అకాడమీ అవార్డు 2016లో ఇచ్చారు అనే క్వశ్చన్ అయితే అడుగుతున్నారు. సుచిత్ర ఎల్లా, విదూసి కేఎస్ జయలక్ష్మి, మహబూబా సుబానీ, గోపాల్ ప్రసాద్ దూబే. మనకు థర్డ్ వన్ అండి, సారీ గోపాల్ ప్రసాద్ దూబే అండి ఆన్సర్. థర్డ్ వన్ వచ్చేసి గోపాల్ ప్రసాద్ దూబే అండి. వాట్ ఆర్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ పబ్లిక్ గూడ్స్ అండ్ సర్వీసెస్ అండి. ఈ కింది వాటిలో ఏది పబ్లిక్ సర్వీస్ సంబంధించి, ఏది పబ్లిక్ గూడ్స్ అండ్ సర్వీసెస్ కిందకి వస్తుంది? ఎగ్జాంపుల్గా మనకు ఏది పబ్లిక్ గూడ్స్ అండ్ సర్వీసెస్కి ఎగ్జాంపుల్ ఏంటి? రోడ్స్, క్లాత్స్, కాస్మెటిక్ ప్రొడక్ట్స్, ప్యాకప్ బిస్కెట్స్. ఆన్సర్ వచ్చేసి రోడ్స్ అండి. రోడ్స్ వచ్చేసి పబ్లిక్ గూడ్స్ అండ్ సర్వీసెస్ కిందకి అయితే వస్తుంది. నెక్స్ట్ వన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్ హ్యాస్ బైకెమరల్ లెజిస్లేచర్? బైకెమరల్ లెజిస్లేచరు ఏ స్టేట్స్కి ఉన్నాయంటే 6 స్టేట్స్కి అయితే ఉన్నాయండి. ఇక్కడ పంజాబ్, ఆన్సర్స్ వచ్చి పంజాబ్, కర్ణాటక, తమిళనాడు, హర్యానా. ఇక్కడ ఆన్సర్స్ వచ్చేసి మనకు కర్ణాటక అండి. అయితే 6 స్టేట్లకి బైకెమరల్ లెజిస్లేచర్ అనేది ఉంది. ద్విసభ లెజిస్లేటివ్ కౌన్సిల్ ఒకటి, లెజిస్లేటివ్ అసెంబ్లీ 2 అయితే ఉంటాయండి. ఏ స్టేట్స్కి ఉన్నాయంటే 6 స్టేట్స్కి ఉన్నాయి. యూపీ, బీహార్, ఏపీ, టీఎస్, కర్ణాటక, మహారాష్ట్ర. నెక్స్ట్ వన్, డ్యూరింగ్ విచ్ మూమెంట్ డిడ్ చౌరీ చౌరా ఇన్సిడెంట్ హ్యాపెన్? చౌరీ చౌరా సంఘటన ఏ ఉద్యమం టైంలో జరిగింది అనే క్వశ్చన్ అయితే అడిగారు. సివిల్ డిసోబీడియన్స్ మూమెంట్, నాన్ కోఆపరేషన్ మూమెంట్, చంపారన్ మూమెంట్, క్విట్ ఇండియా మూమెంట్. ఆన్సర్ వచ్చి నాన్ కోఆపరేషన్ మూమెంట్ టైంలో జరిగిందండి. నెక్స్ట్, as per Consumer Protection Rules 2021, National Commission shall have jurisdictions to entertain complaints where value of goods or services paid as consideration exceeds. Consumer Protection Rules 2021 ప్రకారం పరిగణలోకి తీసుకున్న వస్తువులు లేదా సేవలు విలువ మించిపోయినప్పుడు ఫిర్యాదులను స్వీకరించడానికి జాతీయ కమిషన్ అధికార పరిధిని కలిగి ఉంటుంది. ఎంతకు మించి అంటే జాతీయ కమిషన్, నేషనల్ కమిషన్ ఎప్పుడు ఈ ఫిర్యాదులు తీసుకుంటుందంటే వాటి యొక్క గూడ్స్ అండ్ సర్వీసెస్కి వాల్యూ ఎంతకు మించి ఎక్కువ ఉండాలంటే 1 crore రూపీస్, 10 crores, 2 crores, 5 crores. ఆన్సర్ వచ్చేసి 2 crores పైబడి ఉండాలండి. మనము కన్జ్యూమర్ ప్రొటెక్షన్ రూల్స్ అనేది ఏదైనా ప్రోడక్ట్ విషయంలో ఎక్స్పైరీ డేట్ ఉన్నా లేదా ఆ ప్రోడక్ట్ మంచిగా లేకున్నా మనం దాని మీద కంప్లైంట్ ఇవ్వడానికి అయితే ఇది యూజ్ అవుతుందండి. సపోజ్కి ఒక ప్రోడక్ట్ ఎక్స్పైరీ ప్రోడక్ట్ అమ్మారనుకోండి, అట్లా అమ్మకూడదు. అలా అమ్మినట్లయితే మనం కన్జ్యూమర్ ప్రొటెక్షన్లో కమిషన్లోకి పోయి మనం వాళ్ళ మీద కేసు ఫైల్ చేయొచ్చు. లేదా ఉన్న క్వాంటిటీ అక్కడ మెన్షన్ చేసిన లేబుల్ మీద మెన్షన్ చేసిన క్వాంటిటీ కంటే తక్కువ ఉన్నా కూడా మనం అక్కడ క్లెయిమ్ చేసుకోవచ్చు. ఓకే, అయితే ఆ విలువ అనేది 50 lakhs బిలో ఉండాలండి. ఎక్కడ డిస్ట్రిక్ట్ లెవెల్లో మనం కంప్లైంట్ ఇవ్వాలంటే
50 lakhs బిలో ఉండాలి. ఒకవేళ మనం రాష్ట్ర కమిషన్కి ఫిర్యాదు చేయాలనుకో 50 lakhs అబోవ్ నుంచి 2 crores వరకు అయితే ఉండొచ్చు. ఒకవేళ వాల్యూ 2 crores దాటినట్లయితే గూడ్స్ అండ్ సర్వీసెస్ వాల్యూ 2 crores దాటినట్లయితే మనం అప్పుడు ఈ కన్జ్యూమర్ ప్రొటెక్షన్ రూల్స్ ప్రకారం మనం జాతీయ కమిషన్లో మనం కంప్లైంట్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది, ఫిర్యాదు అనేది చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ వన్, వాట్ ఈస్ ద అసోసియేటెడ్ విత్ స్పాయిలేజ్, డెవలప్మెంట్ ఆఫ్ ఫ్లేవర్స్, డిటోరేషన్ ఆఫ్ టెక్స్చర్స్, డిస్కలరేషన్ అండ్ లాస్ ఆఫ్ న్యూట్రిషన్ వాల్యూ? అంటే ఏది చెడిపోవడం, రుచుల అభివృద్ధి, అల్లికలు క్షీణించడం, రంగు మారిపోవడం మరియు పోషక విలువల నష్టంతో సంబంధం కలిగి ఉంటుంది. ఆప్షన్స్ వచ్చి ఫుడ్ కన్సర్వేషన్, ఫుడ్ ప్రిజర్వేషన్, ఫుడ్ ప్రాసెసింగ్, ఫుడ్ డిటైరేషన్. ఆన్సర్ వచ్చేసి 4th వన్ అండి, ఫుడ్ డిటైరేషన్. అంటే ఇప్పుడు దీని ఫుడ్ డిటైరేషన్ అంటే ఫుడ్ డిటైరేషన్ ఈజ్ ద అసోసియేటెడ్ విత్ స్పాయిలేజ్, డెవలప్మెంట్ ఆఫ్ ఫ్లేవర్స్, డిటైరేషన్ ఆఫ్ టెక్స్చర్స్, డిస్కలరేషన్ అండ్ లాస్ ఆఫ్ న్యూట్రిషన్ వాల్యూ. సో ఫుడ్ డిటైరేషన్ అంటే దేని గురించి చెప్తుందంటే చెడిపోవడం గురించి, ప్రొడక్ట్ రుచులు అభివృద్ధి, అల్లికలు క్షీణించడం, రంగు మారడం మరియు పోషక విలువలతో నష్టంతో సంబంధం కలిగి ఉంటుంది. నెక్స్ట్ వన్, ఆహారం ఫుడ్ డిటైరేషన్ అంటే ఆహార క్షీణత అండి. ఏరియా వైజ్ లార్జెస్ట్ స్టేట్ ఆఫ్ ఇండియా ఈజ్, ఏరియా వైజ్ లార్జెస్ట్ స్టేట్ ఇండియాలో ఏంటంటే మనకు డైరెక్ట్గా రాయిస్తానండి. నెక్స్ట్ వన్, వాట్ ఈజ్ ఏ ప్రాక్టీస్ aimed at cultivating more than one crop in alternative seasons? మోర్ దాన్ వన్ క్రాప్ని కల్టివేట్ చేయడం ఆల్టర్నేటివ్ సీజన్లో ఏమంటారు, దాన్ని ఏమంటారని క్వశ్చన్ అడిగారు. ఫారెస్ట్ అగ్రికల్చరా, ఖరీఫ్ క్రాప్ హార్వెస్టింగా, టెర్రస్ ఫార్మింగా, లేదా మల్టిపుల్ క్రాప్ ఫార్మింగ్ అంటారండి. ఎందుకంటే ఆల్టర్నేటివ్ సీజన్లో మోర్ దాన్ 1 or 2 crops కంటే ఎక్కువ వేయటాన్ని మల్టిపుల్ క్రాప్ ఫార్మింగ్ అంటారు. అమంగ్ ద ఫాలోయింగ్ విచ్ బాక్సింగ్ వెయిట్ క్లాస్ ఈజ్ ద హెవీయెస్ట్? క్రింది వాటిలో ఏ బాక్సింగ్ వెయిట్ క్లాస్ అత్యంత బరువుగా ఉంది? పిన్, లైట్, ఫెదర్, ఫ్లై. ఆన్సర్ వచ్చేసి మనకు లైట్ అండి. ఏ సడన్ అండ్ కాన్స్టెంట్ రైన్ఫాల్ అలాంగ్ విత్ వైలెంట్ థండర్ అండ్ లైటనింగ్ ఈజ్ కాల్డ్ ది? హింసాత్మకమైన ఉరుములు మరియు మెరుపులతో పాటు ఆకస్మిక మరియు స్థిరమైన వర్షపాతాన్ని ఏమంటారు? బ్రేక్ ఆఫ్ ద మాన్సూన్, ఆన్సెట్ ఆఫ్ ద మాన్సూన్, క్లౌడ్ బస్ట్ మాన్సూన్, బర్స్ట్ ఆఫ్ ద మాన్సూన్. ఆన్సర్ వచ్చేసి బస్ట్ ఆఫ్ ద మాన్సూన్ అంటారండి. హింసాత్మకమైన ఉరుములు మరియు మెరుపులతో పాటు ఆకస్మిక మరియు స్థిరమైన వర్షపాతాన్ని బస్ట్ ఆఫ్ మాన్సూన్ అంటారు. హౌ మెనీ ప్లేయర్స్ ప్లే అట్ టైమ్ ఇన్ ఏ కబడ్డీ మ్యాచ్ ఫ్రమ్ వన్ టీమ్ అండి. వన్ టీంలో ఎంతమంది కబడ్డీ ప్లేయర్స్ ఆడతారు అని అడిగారు. ఆన్సర్ వచ్చేసి 7. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ డైనాసిటీస్ కంట్రోల్డ్ ద సిల్క్ రూట్ డ్యూరింగ్ ద పోస్ట్ మౌర్యన్ పీరియడ్? ఏ డైనాసిటీ సిల్క్ రూట్ని పోస్ట్ మౌర్యన్ పీరియడ్లో కంట్రోల్ చేసిందని అడిగారు. చేరాస్, శాతవాహనాస్, సుంగాస్, కుషానాస్. ఏ డైనాసిటీ వల్ల అంటే మనకు ఆన్సర్ వచ్చేసి కుషానాస్ డైనాసిటీ అండి. కుషానాస్ డైనాసిటీ. Who won the bypoll elections and became the member of Legislative Assembly from Brajarajnagar constituency in Odisha in India 2022 అండి. ఎవరు బైపోల్ ఎలక్షన్లో ఎమ్మెల్యేగా బ్రజరాజ్ నగర్ కాన్స్టిట్యున్సీ నుంచి గెలిచారని క్వశ్చన్ అయితే అడిగారు. పీయూష్ గోయల్, అలక్ మోహంతి, ఆశిష్ దాస్, సుదీప్ రాయ్ బర్మాన్.
మనకు ఆన్సర్ వచ్చేసి 15th వన్ సెకండ్ అలక మహంతి అండి. As of March 2022, which of the following dance form is the category of classical dance by సంగీత్ నాటక అకాడమీ? మార్చ్ 2022 నాటికి సంగీత నాటక అకాడమీ ద్వారా క్లాసికల్ డ్యాన్స్ విభాగంలో కింది వాటిలో ఏ నృత్య రూపాలు ఉన్నాయి? సంగీత నాటక అకాడమీ అవార్డ్స్ అనేది అన్ని డ్యాన్సులకి ఇవ్వరండి, కొన్ని క్లాసికల్ డ్యాన్స్కే ఇస్తారు ఆ అవార్డ్స్ అనేటివి. అయితే ఈ కింది వాటిలో ఏముంది? బిహు, కల్బేలియా, గూమర్, మణిపురి. ఆన్సర్ మణిపురి డ్యాన్స్ అండి. నెక్స్ట్ వన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ డస్ నాట్ కమ్ ఫ్రమ్ షుగర్ కేన్? ఈ కింది వాటిలో షుగర్ కేన్ నుంచి రానిది ఏంటి? కాన్సారి, హనీ, మొలాసిస్, షుగర్. ఆన్సర్ వచ్చి హనీ అయితే రాదండి, చెరుకు నుంచి హనీ రాదు, మిగతా మూడు అన్నిటి చెరుకు నుంచి వస్తాయి. విచ్ పార్ట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా డీల్స్ విత్ పంచాయత్? పంచాయతీని డీల్ చేసే ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఏది? పార్ట్ 8, పార్ట్ 9, పార్ట్ 10, పార్ట్ 11. పార్ట్ 9. ఆన్సర్ పార్ట్ 9 అండి. పంచాయత్స్ గురించి అయితే మనకు తెలియజేస్తుంది. Who has been appointed as the permanent representative of India to the United Nations in June 2022 అండి? ఎవరిని పర్మనెంట్ రిప్రజెంటేటివ్ ఆఫ్ ఇండియాగా యునైటెడ్ నేషన్స్కి అపాయింట్ చేశారు? ఇండియా తరఫున యునైటెడ్ నేషన్స్కి ఎవరిని పర్మనెంట్ రిప్రజెంటేటివ్గా అపాయింట్ చేశారు అని అడుగుతున్నారు ఇక్కడ. జూన్ 2022లో అశోకే కుమార్ ముఖర్జీ, రుచిరా కంబోజ్, సయ్యద్ అక్బరుద్దీన్, నిరుపమా సేన్. ఆన్సర్ వచ్చేసి రుచిరా కంబోజ్ అండి. హూ ప్రపౌండెడ్ ద మోడర్న్ పీరియాడిక్ లా? ఆధునిక ఆవర్తన చట్టాన్ని ఎవరు ప్రతిపాదించారు? మోస్లే, లోథర్ మేయర్, మెండలివ్, డొబర్నీర్. ఆన్సర్ వచ్చేసి మోస్లే అండి, హెన్రీ మోస్లే. పీరియాడిక్ టేబుల్, మోడర్న్ పీరియాడిక్ టేబుల్ అయితే హెన్రీ మోస్లే అండి. మామూలుగా పీరియాడిక్ టేబుల్ అని అడిగితే మెండలివ్ అని చెప్పవచ్చు. నెక్స్ట్ వన్, హూ అమాంగ్ ద ఫాలోయింగ్ బికేమ్ ద మెంబర్ ఆఫ్ పార్లమెంట్ ఫ్రమ్ రాంపూర్, ఉత్తరప్రదేశ్ ఇన్ జూన్ 2022 అండి? ఎవరు ఎంపీగా రాంపూర్ నుంచి గెలిచారు? ఘన్శ్యామ్ సింగ్ లోధి, యోగి ఆదిత్యనాథ్, దినేష్ లాల్ యాదవ్, నిరాహువా, అఖిలేష్ యాదవ్. మనకు ఫస్ట్ వన్ వచ్చేసి ఘన్శ్యామ్ సింగ్ లోధి అండి, ఘన్శ్యామ్ సింగ్ లోధి. Which word among these was added in the preamble during 42nd amendment అండి? ఏ వర్డ్ని 42 అమెండ్మెంట్లో ప్రియాంబుల్లో యాడ్ చేశారు? డ్యూరింగ్ 42nd అమెండ్మెంట్ టైంలో ప్రియాంబుల్లో యాడ్ చేసిన వర్డ్ ఏంటి? ఫ్రీడమ్, రిలీజియన్, సెక్యులర్, నేషన్ స్టేట్. సెక్యులర్ అండి. ఈ సెక్యులర్ అనే వర్డ్ని 42 అమెండ్మెంట్ టైంలో అయితే ప్రియాంబుల్లో యాడ్ చేయడం జరిగింది. నెక్స్ట్, plants that do not have well differentiated body designs fall in this group. The plants in this group are commonly called algae. This group is అయితే బాగా భిన్నమైన శరీర రూపకల్పన లేని మొక్కలు ఈ సమూహంలోకి వస్తాయి. అయితే ఈ సమూహంలోని మొక్కలు సాధారణంగా ఆల్గే అంటారు. అయితే ఈ గుంపు ఏంటి? జిమ్నోస్పెయమ్స్, టెరిడోఫైట్స్, థాలోఫైట్స్, బ్రయోఫైట్స్.
ఆన్సర్ వచ్చేసి థాలోపైడ్స్ అండి. నెక్స్ట్, who has been appointed as the new Chief Justice of Jammu and Kashmir and Ladakh in October 2022. చీఫ్ జస్టిస్గా జమ్మూ అండ్ కాశ్మీర్ లడఖ్కి అక్టోబర్లో ఎవరిని అపాయింట్ చేశారు? జస్టిస్ జయశ్రీ ఠాకూర్, జస్టిస్ పంకజ్ మితాల్, ఆలీ అహ్మద్ మార్గే, ప్రసన్న బాలచంద్ర వరాలే. మనకు ఆన్సర్ వచ్చేసి థర్డ్ వన్ అండి, ఆలీ మహమ్మద్ మాగ్రే సారీ, జస్టిస్ ఆలీ మహమ్మద్ మాగ్రే. నెక్స్ట్ వన్, పిక్అవుట్ ద ఆడ్ వన్ అవుట్. రాగి, బాజరా, జోవర్, పొటాటో. మనకు ఆన్సర్ వచ్చేసి పొటాటో అండి. నెక్స్ట్ వన్, ఐడెంటిఫై ద ప్లేస్ ఇన్ ఇండియా వేర్ ట్రాపికల్ సైక్లోన్స్ ఆరిజినేటెడ్ ఫ్రమ్. భారతదేశంలో ఉష్ణమండల తుఫాన్లు ఎక్కడి నుండి ఉద్భవించాయో గుర్తించండి అన్నారు. అరేబియన్ సీ అండ్ పసిఫిక్ ఓషియన్, బే ఆఫ్ బెంగాల్ అండ్ ఇండియన్ ఓషియన్, పసిఫిక్ ఓషియన్, ఆర్కిటిక్ ఓషియన్. మనకు ఆన్సర్ వచ్చేసి సెకండ్ వన్ అండి, బే ఆఫ్ బెంగాల్ అండ్ ఇండియన్ ఓషియన్. విచ్ అమంగ్ ద ఫాలోయింగ్ వేవ్స్ ఈజ్ నాట్ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ అండి. విద్యుత్ అయస్కాంత తరంగాలు ఏంటివి కానివేంటివి? క్యాథోడ్ రేస్, అల్ట్రా వైలెంట్ రేస్, ఇన్ఫ్రారెడ్ రేస్, గామా రేస్. మనకు ఫస్ట్ వన్ అండి, క్యాథోడ్ రేస్ వచ్చేసి మనకు విద్యుత్ అయస్కాంత తరంగాలు అయితే కాదు, మిగతాటివి విద్యుత్ అయస్కాంత తరంగాలు. నెక్స్ట్, ద సెకండ్ ఎడిషన్ ఆఫ్ ఖేలో ఇండియా నేషనల్ వింటర్ గేమ్స్ 2021 వాజ్ ఇనాగ్రేటెడ్ ఇన్ జమ్మూ అండ్ కాశ్మీర్. విచ్ డిస్ట్రిక్ట్స్ ఆన్ 2026 ఫిబ్రవరి 2021 అండి. ఏ డిస్ట్రిక్ట్లో ఖేలో ఇండియా నేషనల్ ఇంటర్ గేమ్స్ అనేది 2021 అనేది సెకండ్ ఎడిషన్ అది ఎక్కడ జరిగిందని, ఏ డిస్ట్రిక్ట్లో జరిగిందని అడుగుతున్నారు. గుల్మార్గ్, దోడా, రాంబన్, కత్వా. గుల్మార్గ్ అండి ఫస్ట్ వన్. 8th వన్ ఇస్ గుల్మార్గ్ డిస్ట్రిక్ట్ ఇన్ విధి 1. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ క్లాసికల్ డ్యాన్స్ హ్యాస్ ఇట్స్ ఆరిజిన్ ఇన్ అస్సాం అండి. అస్సాంలో పుట్టిన డ్యాన్స్ ఏంటి? సత్రియా, కథక్, కూచిపూడి, ఒడిస్సీ. సత్రియా డ్యాన్స్. నెక్స్ట్ వన్, హూ అఫీషియల్లీ ఓపెన్డ్ ద సమ్మర్ ఒలింపిక్ గేమ్స్ 2020 సమ్మర్ ఒలింపిక్స్ని ఎవరు లాంచ్ చేశారు, ఓపెన్ చేశారు అని అడుగుతున్నారు. వ్లాదిమిర్ పుతిన్, ఎంపరర్ నరుహిటో, షీ జిన్పింగ్, మైకెల్ టేమర్. ఆన్సర్ వచ్చి ఎంపరర్ నరుహిటో అండి. నెక్స్ట్ వన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ సత్యాగ్రహ వాజ్ లీడ్ బై డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అండి. బిఆర్ అంబేద్కర్ ద్వారా లీడ్ చేయబడిన సత్యాగ్రహ ఉద్యమం ఏది? ఇండివిజువల్ సత్యాగ్రహ, కాన్పూర్ సత్యాగ్రహ, కేడా, మహద్. మనకు ఆన్సర్ వచ్చేసి మహద్ అండి. మహద్ సత్యాగ్రహ అనేది నాయకత్వం వహించింది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. ద మేడారం జాతర ఫెస్టివల్ ఈజ్ హౌ మెనీ డేస్ లాంగ్ ఫెస్టివల్ సెలబ్రేటెడ్ బై కోయా ట్రైబ్స్ అండి. ఎన్ని డేస్ ఈ మేడారం జాతరని సెలబ్రేట్ చేసుకుంటారని అడుగుతున్నారు. 5 days, 3 days, 2 days, 4 days. 4 days అయితే సెలబ్రేట్ చేసుకుంటారండి. సబ్సిడీస్ ఆర్ ప్రొవైడెడ్ బై ద గవర్నమెంట్ కీపింగ్ ఇన్ మైండ్ ద వాట్ ఆఫ్ పబ్లిక్. సబ్సిడీస్ ఆర్ ప్రొవైడెడ్ బై ద గవర్నమెంట్ కీపింగ్ ఇన్ ద మైండ్ వాట్ ఆఫ్ పబ్లిక్ అంటే డెన్సిటీయా, చాయిసా, నేచరా, వెల్ఫేరా. సబ్సిడీస్ అనేది గవర్నమెంట్ ప్రొవైడ్ చేసింది, అయితే దేని మైండ్లో పెట్టుకొని అని అడుగుతున్నారు. వెల్ఫేర్ అండి. వెల్ఫేర్ని మైండ్లో పెట్టుకొని మనకు సబ్సిడీస్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది, అంతేగాని ఇంకోటి ఏం కాదు. వెల్ఫేర్, ప్రజల యొక్క వెల్ఫేర్ని మైండ్లో పెట్టుకొని సబ్సిడీస్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్, హైమన్స్ ఆఫ్ ఋగ్వేద ఆర్ నోన్ యాజ్. ఋగ్వేద శ్లోకాలను ఏమంటారు?
సూక్త, అధ్యాయ, యామి, సూత్ర. మనకు ఆన్సర్ వచ్చేసి సూక్తాస్ అంటారండి. నెక్స్ట్ వన్, ఇన్ విచ్ ఇయర్ ప్లానింగ్ కమిషన్ వాజ్ సెటప్ ఇన్ ఇండియా? ఏ ఇయర్లో ప్లానింగ్ కమిషన్ సెటప్ చేశారు? 1960, 1955, 1950, 1947. మనకు ఆన్సర్ వచ్చేసి 3 అండి. 1950లో ఈ ప్లానింగ్ కమిషన్ని సెటప్ చేయడం జరిగింది. యాజ్ పర్ సెన్సస్ 2011, విచ్ యూనియన్ టెరిటరీ ఆఫ్ ఇండియా హ్యాస్ ద హైయెస్ట్ లిటరసీ రేట్? ఏ యూనియన్ టెరిటరీకి 2011 సెన్సస్ ప్రకారం హైయెస్ట్ లిటరసీ రేటు ఉంది? డామన్ డయ్యూ, లక్షద్వీప్, పుదుచ్చేరి, ఛత్తీస్గఢ్. లక్షద్వీప్ అండి. నెక్స్ట్ వన్, అభినందన్ సరోజా నేషనల్ అవార్డ్ వాజ్ స్టార్టెడ్ ఆన్ ద బర్త్ ఆఫ్. అభినందన్ సరోజా నేషనల్ అవార్డ్స్ అనేది ఎవరి బర్త్డే జ్ఞాపకార్థంగా స్టార్ట్ చేశారు? పద్మభూషణ్ సరోజ్ నయర్, పద్మశ్రీ సరోజా విశ్వనాథ్, పద్మభూషణ్ సరోజమూర్తి, పద్మభూషణ్ సరోజా వైద్యనాథన్. నెక్స్ట్ 71 వచ్చేసి పద్మభూషణ్ అయిన సరోజా వైద్యనాథన్ అండి. ఆయన యొక్క బర్త్డేకి ఈ సరోజా నేషనల్ అవార్డ్స్ అనేది, అభినందన్ సరోజా నేషనల్ అవార్డ్స్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది పద్మభూషణ్ సరోజా వైద్యనాథన్ బర్త్డే సందర్భంగా. ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన ఈజ్ ద ఫ్లాగ్షిప్ స్కీమ్ ఆఫ్ ద. ఏ మినిస్ట్రీకి సంబంధించింది ఈ ఫ్లాగ్షిప్ స్కీమ్ అనేది? ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన అనేది ఏ స్కీమ్ యొక్క ప్రధాన పథకం? ఇది ఏ మినిస్ట్రీ కిందకు వస్తుంది? ఏ మినిస్ట్రీ యొక్క ప్రధాన పథకం? మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ, మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ ఫార్మర్ వెల్ఫేర్, మినిస్ట్రీ ఆఫ్ స్కిల్ డెవలప్మెంట్ ఎంటర్ప్రీనర్షిప్, మినిస్ట్రీ ఆఫ్ మైక్రో అండ్ స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్. మనకు ఈ ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన అనేది మినిస్ట్రీ ఆఫ్ స్కిల్ డెవలప్మెంట్ ఎంటర్ప్రీనర్షిప్ కిందకైతే వస్తుందండి. వాట్ మోడల్ వాజ్ ఫాలోడ్ ఇన్ ద ఫస్ట్ 5-year ప్లాన్? ఏ మోడల్ని ఫస్ట్ 5-year ప్లాన్ ఫాలో అయింది? ఏ మోడల్లో ఫస్ట్ 5-year ప్లాన్ను మనం ఫాలో అయ్యామంటే హరోడ్ డోమర్, ఇంటిగ్రేషన్, మహల్నోబిస్, క్యాపిటల్. హరోడ్ డోమర్ మోడల్ అండి. ఫస్ట్ 5-year ప్లాన్లో హరోడ్ డోమర్ని మోడల్ని అయితే మనం ఫాలో అయ్యాము. నెక్స్ట్ వన్, ఇన్ ఇండియా హూ అపాయింట్స్ ద చీఫ్ ఎలక్షన్ కమిషనర్? చీఫ్ ఎలక్షన్ కమిషనర్ని ఎవరు అపాయింట్ చేస్తారు? ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్, స్పీకర్ ఆఫ్ లోక్సభ, ప్రైమ్ మినిస్టర్. ఆన్సర్ వచ్చి ప్రెసిడెంట్ అయితే అపాయింట్ చేస్తారండి. ఓకే, థ్యాంక్ యూ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారో మీరంతా కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ అయితే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఫాలో అవ్వండి. ఎవరైనా మీ ఫ్రెండ్స్ లేదా మీకు తెలిసిన వాళ్ళు ఈ ఎస్ఎస్సి జీడీకి ప్రిపేర్ అవుతున్నట్లయితే మన వీడియోస్ అనేది షేర్ చేయండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.